నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్. వాడు ఏమన్నాడు, ఇఫ్ స్మాల్ ఎక్స్ ఈజ్ రియల్, ఒక్క నిమిషం అమ్మ. అక్కడ వాడు ఏమన్నాడమ్మా, స్మాల్ ఎక్స్ ఈజ్ రియల్, ప్రూవ్ దట్ x by x square minus 5x plus 9 lies between minus 1/11 and 1. lies between అంటే ఎలా రావాలి బాబీ? బాబీ బాబీ మనకంటే ఏమా వినిపిస్తుందా మీకు మాట? బాబీ నెట్వర్క్ లేదు సార్, చెప్పండి సార్. సరే, ఇప్పుడు ఆ సెకండ్ క్వశ్చన్ లో, అదే థర్డ్ క్వశ్చన్ లో x by x square minus 5x plus 9 lies between minus 1/11 and 1 అన్నాడు కదా. లైస్ బిట్వీన్ అంటే ఎలా ప్రూవ్ చేయాలని అన్నాను. minus 1/11 కి 1 కి మధ్యలో ఉందని ప్రూవ్ చేయమన్నాడు. అది y అని తీసుకుంటే ఎలా ప్రూవ్ చేస్తాం? y అని తీసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం సార్. minus 1/11 less than y less than 1 అని ప్రూవ్ చేయాలి బిట్వీన్ అంటే. మీరు ఎలా చేయాలంటే అనుకున్నాను సార్. సరే, థర్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇవి అన్ని ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పే ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్ 4 మార్కులు. ఏమా లెట్ y ఈక్వల్ అని చెప్పి వాడు ఇచ్చింది తీసుకుంటానమ్మా. వాడు ఇచ్చింది ఏంటంటే x by x square minus 5x plus 9. x by x square minus 5x plus 9. ఏమా ఇప్పుడు ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x square y minus 5xy plus 9y 5xy plus 9y ఈక్వల్ టు x అమ్మా. ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే x square y minus 5xy plus 9y minus x ఈక్వల్ టు 0 అవుతుంది. దీని నుండి మనం ఎలా రాయొచ్చు అంటే y ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు అంటే -1 కామన్ తీస్తే x కూడా కామన్ తీస్తే -x కామన్ తీస్తే 5y plus 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 9y ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, లేదంటే కంపేరింగ్ విత్ దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. comparing with ax square plus bx plus c equal to 0, we get a equal to y అండి. అలాగే b ఈక్వల్ టు ఏమవుతుంది, -5y plus 1 అవుతుంది. c ఈక్వల్ టు 9y అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు since x is real, కాబట్టి డెల్టా, సో డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అమ్మా. అంటే b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అమ్మా. b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే b స్క్వేర్ అంటే -5 plus 5y plus 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే y ఇంటూ c అంటే 9y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది సింప్లిఫై చేస్తే మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది కాబట్టి a ప్లస్ b చేస్తే 5y స్క్వేర్ అంటే 25y స్క్వేర్. అర్థమవుతుంది? ఇంకో స్టెప్ అయినా అర్థమవుతుంది సార్. ప్లస్ 10y minus 36y square చేస్తే 25 minus 36 అంటే minus 11y square plus 10y plus 1 greater than or equal to 0. మైనస్ తో మల్టిప్లై చేసాం అనుకోండి 11y square minus 10y minus 1 ఈ greater than or equal to 0 అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ 1 11s are 11. దీన్ని ఎలా రాద్దాం అంటే 11y square minus 11y plus y minus 1 less than or equal to 0. దీంట్లో మళ్ళీ మనం ఏం కామన్ తీయచ్చు అంటే 11y కామన్ తీస్తే y minus 1 అవుతుంది, ప్లస్ 1 కామన్ తీస్తే y minus 1 అవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే 11y plus 1 y minus 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుందమ్మా. దీని నుండి మనం ఏమని చెప్పచ్చు అంటే ఇది 11 కాస్త కామన్ తీసి ఇలా పంపిస్తాం అనుకోండి, 0/11 అంటే 0 అవుతుంది. ఇది ఎలా రాయొచ్చు అంటే y plus 1/11 అని రాసుకోవచ్చు. ఇంటూ y minus 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏమా ఇప్పుడు ఈక్వల్ టు 0 చేస్తే ఇది y ప్లస్ 1/11 ఈక్వల్ టు 0 చేస్తే y వాల్యూ -1/11 అవుతుంది. y minus 1 ఈక్వల్ టు 0 చేస్తే y వాల్యూ 1 అవుతుంది. కాబట్టి లెస్ దాన్ 0 కాబట్టి ఏమవుతుంది, x మైనస్ c అంటే x మైనస్ c లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుంది, మధ్యలో ఉంటుందా లేకపోతే దాటిపోతుందా? మధ్యలో ఉంటుంది సార్. మధ్యలో ఉంటుంది సార్. దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం
minus 1 by 11 minus 1 by 11 less than or equal to y y less less than. than to 1. Therefore, y lies between minus 1 by 11 and 1. Therefore, y lies between minus 1 by 11 and 1. తర్వాత దాన్ని బట్టి therefore వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది రాసేద్దాం. ఫ్రాక్షన్ x by x square minus 5x plus 9 is lies between minus 1 by 11 and 1. minus 1 by 11 and 1. ఏమా నెక్స్ట్ తర్వాత ఫోర్త్ క్వశ్చన్ అమ్మా. ఫోర్త్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, 4 మార్క్స్. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటామా, ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ x minus p by x square minus 3x plus 2 takes all the real values for x belongs to R, then find the bounds for p. బౌండ్స్ ఫర్ p అంటే ఏంటంటే మనకి లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయమని, అంటే ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేయమని. అమ్మా లిమిట్ అంటే లిమిట్ అని కాదు, ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేయమని, p వాల్యూ అక్కడ ఉంటుందని. చాలా మంచి క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ విషయం ఏంటంటే ముందు వాడిచ్చింది y అని తీసుకుందాం. లెట్ y ఈక్వల్ టు, చాలా ఇంపార్టెంట్ అమ్మా, లెట్ y ఈక్వల్ టు x minus p by x square minus 3x plus 2 అమ్మా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x square y minus 3xy plus 2y ఈక్వల్ టు x minus p. ఇది మొత్తం వాల్యూ రైట్ సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, x square y minus 3xy plus 2y minus x plus p ఈక్వల్ టు 0 అమ్మా. దీని నుండి y ఇంటూ ఎక్స్ స్క్వేర్, తర్వాత ఈ రెండింటిలో మైనస్ ఎక్స్ కామన్ తీస్తే 3y plus 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2y plus p ఈక్వల్ టు 0 అవుతుందమ్మా. ఏమా దిస్ ఈజ్ ఏ quadratic equation in x. This is a quadratic equation in x. Comparing with ax square plus bx plus c equal to 0. Ax square plus bx plus c equal to 0. We get ax square plus bx plus c equal to 0. We get a ఈక్వల్ ఎంత అవుతుందంటే y అవుతుందమ్మా, b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 3y plus 1 అవుతుందమ్మా, c ఈక్వల్ టు 2y plus p అవుతుంది. ఏమా నెక్స్ట్ ఇప్పుడు సిన్స్ x ఈజ్ రియల్, వినండి రాత్రి కానీ బాబు వినండి. సో డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుందమ్మా. దట్ ఇంప్లైస్ b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది. చాలా ఇంపార్టెంట్ సమయం. b స్క్వేర్ అంటే మైనస్ ఆఫ్ 3y plus 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే y ఇంటూ c అంటే 2y plus p గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అమ్మా. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 9y స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 6y మైనస్ ఈ 4y తో 2y మల్టిప్లై చేస్తే 8y స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4py గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అమ్మా. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే మనం 9y స్క్వేర్ మైనస్ 8y స్క్వేర్ అంటే y స్క్వేర్, తర్వాత 6y మైనస్ 4py ఉంది కదండి, అందులో 2y కామన్ తీసాం అనుకోండి, 2 కామన్ తీస్తే ఇక్కడేమో 3 ఉంటుంది, అలాగే ఇక్కడేమో మైనస్ 2p ఉంటుంది ఇంటూ y. 2y కామన్ తీస్తే 3 ఉంటుంది, 2y కామన్ తీస్తే మైనస్ 2p ఉంటుంది. ఏమా కాబట్టి ఇంకేముంటుంది, 1 ఉంది అంతే, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇక్కడ విషయం ఏంటంటే ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పాలంటే, కాకపోతే ఇన్ఈక్వాలిటీ అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మళ్ళీ దీన్ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తో కంపేర్ చేస్తాము రెండోసారి. అయితే ఇక్కడ మనం ఉపయోగించే కండిషన్ ఏంటంటే విషయం చూడండి, ఇక్కడ కోషంట్ ఆఫ్ y స్క్వేర్ ఈక్వల్ టు ఎంత, 1 sir. 1 అంటే పాజిటివే కదా. Yes sir. మరి ఎక్స్ప్రెషన్ నాకు ఇక ఏమని వచ్చింది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే పాజిటివ్ అని నెగటివ్, Positive sir. Positive sir. పాజిటివే కదా. అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఎక్స్ప్రెషన్ పాజిటివ్ అయ్యింది, కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కూడా పాజిటివ్ అయ్యింది, అవునా. Yes sir. కోషంట్ ఆఫ్ వై స్క్వేర్ పాజిటివ్ అయింది, అలాగే ఎక్స్ప్రెషన్ కూడా పాజిటివ్ అయిందంటే కోషంట్ ఆఫ్ వై స్క్వేర్ కి అలాగే ఆ ఎక్స్ప్రెషన్ కి కూడా సేమ్ సైన్ ఉన్నట్టేనా. Yes sir. సేమ్ సైన్ ఎప్పుడు ఉంటుంది థీరం 1 ప్రకారం, ఈ ఈక్వేషన్ కి Non-real complex
నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్. ఎస్ సార్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ ఉన్నాయి కదా, కోషంట్ ఆఫ్ వై స్క్వేర్ ఈ ఎక్స్ప్రెషన్ కూడా సేమ్ సైన్ ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు సేమ్ సైన్ ఉంది కాబట్టి ఆ కండిషన్ తీసుకుంటాం అన్నమాట. అర్థమవుతుందా అందరికీ? ఎస్ సార్, అర్థమైంది సార్. కోమలి అమ్మా సార్ చెప్పాలి. థర్డ్ క్వశ్చన్ అదే థర్డ్ థీరం ఎంత తీసుకోరు సార్? థర్డ్ థీరం తీసుకోవడానికి నీకు అక్కడ రూట్స్ మనం ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయలే. ఆల్ఫా కమ బీటా రూట్స్ అయ్యి ఉండి ఆల్ఫా లెస్ దెన్ బీటా అయ్యేలాగా మనకు రూట్స్ ఎగ్జిస్ట్ అయితే రియల్ రూట్స్ మనం అప్పుడు ఆ థర్డ్ థీరం తీసుకుందు. కానీ మరి ఇక్కడ అలా రూట్స్ ఏం లేవు కదా, రూట్స్ లేనిది ఎలా తీసుకుంటాను నేను? అంటే ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ అని ఎలా తెలిసాను? కాంప్లెక్స్ నెంబర్స్ అని తెలియడం అంటే ఇందులో ఉందిగా, కోషంట్ ఆఫ్ వై స్క్వేర్ ఎంత 1 అంటే గ్రేటర్ 0 పాజిటివేగా. ఎస్ సార్. మరి ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఏమని వచ్చింది నాకు, గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 అయినా ఎస్ సార్. అంటే పాజిటివే కదా ఈ ఎక్స్ప్రెషన్. ఎస్ సార్. మరి కోషంట్ ఆఫ్ వై స్క్వేర్ పాజిటివ్ అయింది, ఈ ఎక్స్ప్రెషన్ కూడా పాజిటివ్ అయిందంటే సేమ్ సైనే కదా. ఎస్ సార్. మరి సేమ్ సైన్ ఎప్పుడు ఉంటుంది? కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కి ఆ ఎక్స్ప్రెషన్ కి కూడా సేమ్ సైన్ ఎప్పుడు ఉంటుంది? థీరం 1 ప్రకారం నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ అయినప్పుడు మాత్రమే ఉంటుంది. రూట్స్ ఫైండ్ అవుట్ చేయకుండా చెప్పగలిగే థీరం అది ఒకటే. అవునా? ఎస్ సార్. కాబట్టి దాని ప్రకారం ఇది ఈక్వేషన్ కింద తీసుకుంటే దానికి ఏమవుతుందంటే నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి. నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ ఉంటే డెల్టా వాల్యూ ఏమవ్వాలి? గ్రేటర్ లెస్ దెన్ 0. నాన్ రియల్ కాంప్లెక్స్ లెస్ దెన్ 0 సార్. డెల్టా వాల్యూ లెస్ దెన్ 0 అవ్వాలి. కాబట్టి నేను ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటాను వైలో. అప్పుడు ఏం చేస్తానంటే డెల్టా వాల్యూ గ్రేటర్ దెన్ లెస్ దెన్ 0 చేసి సింప్లిఫై చేస్తే నాకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఏమండి? హియర్ ద కోఎఫిషియంట్ ఆఫ్, మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను, ద కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ అండ్ లేకపోతే ఇంకా ఇంకా క్లారిటీగా రాద్దాం. వై స్క్వేర్ ఈస్ 1 గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ అండ్ the expression y square plus 2 into 3 minus 2p into y plus 1 is also positive. So ఏం చెప్పచ్చు మనం? the equation, the quotient of y square and y square plus 2 into 3 minus 2p into y, ఇది మీకు అర్థం అవడం కోసం రాశాను, plus 1 have same sign. కాబట్టి దీని థీరం ప్రకారం ఏం చెప్పొచ్చు? therefore y square plus 2 into 3 minus 2p into y has non-real complex roots. 1 equal to 0 as non-real complex roots. ఎప్పుడైతే నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ ఉన్నాయో కంపేరింగ్ విత్ ax square plus c equal to 0, we get a equal to 1, b equal to 2 into 3 minus 2p, అలాగే c equal to 1. ఏమంటే ఎప్పుడైతే నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ అయ్యాయో దెన్ డెల్టా ఏమవ్వాలి? లెస్ దెన్ 0 అవ్వాలి. దట్ ఇంప్లైస్ ఒక పని చేయండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ కంపేరింగ్ విత్ అనే సెంటెన్స్ ఇక్కడ రాయండి. ఆ తర్వాత ఇట్ హ్యాస్ నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ అని చెప్పి రాసి అప్పుడు డెల్టా లెస్ దెన్ 0 అని రాయండి. ఇది రాసిన తర్వాత అప్పుడు ఈ స్టెప్ రాయండి. అర్థమైందా నేను చెప్పింది? ఎస్ సార్, ముందు కంపేరింగ్ విత్ రాసి తర్వాత కంపేరింగ్ అని చెప్పి రాసి ఏబిసి రాసేస్తారు. రాసిన తర్వాత నెక్స్ట్ ఏం రాస్తారంటే therefore the equation has non real complex roots, then delta less than 0 అని చెప్పి రాయండి. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమైంది సార్. అబ్బాయిలు మాట్లాడరే? ఇప్పుడు డెల్టా లెస్ దెన్ 0 4ac లెస్ దెన్ 0 అండి. అంటే బి స్క్వేర్ అంటే 2 into 3 minus 2p, భాస్కర్ రావట్లేదే. హోల్ స్క్వేర్ మైనస్ 4 into a అంటే 1 into c అంటే వెళ్ళగలేడా?
ఏంటంటున్నారు? కరెంట్ తెలియదు అంటున్నాను సార్. అమ్మా తెలియదు అంటున్నాను సార్. అదే సరే. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే 4 into 3 minus 2p హోల్ స్క్వేర్ అవుతుంది. -4 less than 0 అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో 4 ఉంది కాబట్టి 4 తో డివైడ్ చేసేయండి. చేసేస్తే 3 minus 2p హోల్ స్క్వేర్ -1 less than 0 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 9 plus 4p స్క్వేర్ మైనస్ ఎంత అవుతుంది? 12p 12p less than 0. కాబట్టి ఇది సింప్లిఫై చేస్తే 4p స్క్వేర్ మైనస్ 12p ప్లస్ 8 less than 0. మొత్తాన్ని 4 తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే p స్క్వేర్ మైనస్ 3p ప్లస్ less than 0. ఇది మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే p - 1 into p - 2 అని వస్తుంది. రాయండి స్పీడ్ గా. సార్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 పెట్టాలేమో కదా సార్. దేనికి? అంటే ఫార్ములా ప్రకారం b² - 4ac లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా సార్. అలాంటప్పుడు కింద స్టెప్స్ కూడా అలాగే వస్తుంది కదా సార్. రూట్స్ అయితే వస్తుంది సార్. అంటే ఈక్వల్ రూట్స్ కూడా కోషంట్ ఆఫ్ x స్క్వేర్ అండ్ కోషంట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ అదే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అండ్ a హ్యావ్ సేమ్ సైన్ అని అన్నారు కదా. అందువల్ల సెకండ్ థియరం ప్రకారం మరి ఈక్వల్ టు 0 కూడా పెట్టాలి. అర్థమైందా మీకు నేను చెప్పింది? అదే చెప్తున్నా సార్, నేను ఇక్కడ పెట్టలేదు సార్. అర్థమైందమ్మా? ఇక్కడ ఈక్వల్ టు 0 కూడా తీసుకోవాలి. అర్థమైంది సార్. సెకండ్ థియరం లో మరి ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు కూడా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అండ్ a హ్యావ్ సేమ్ సైన్ అన్నాడు కదా. ఎస్ సార్. రైట్, క్లియర్ అయ్యింది. ఇది ఇంకా సింప్లిఫై చేద్దాం అమ్మా. ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇది -2p - p కింద రాస్తాను. p² - 2p - p ప్లస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీని నుండి p into p - 2 -1 into p - 2 less than or equal to 0. దీని నుండి p - 1 into p - 2 less than or equal to 0. అంటే ఇక్కడ a - x - a అంటే x - p less than or equal to 0 అంటే ఏమవుతుంది? మధ్యలో ఉంటుంది. కాబట్టి 1 less than or equal to p less than or equal to 2. కాబట్టి therefore that implies p belongs to. అయితే ఇక్కడ విషయం ఏంటంటే p వాల్యూ 1 తీసుకోకూడదు, 2 తీసుకోకూడదు. But p equal to 1, 2 are not satisfies the given expression. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. For p equal to 1, 2, the given expression is not exists. So 1 less than p less than 2. That implies p belongs to open interval 1, 2. ఏమండి? ఎందుకు అలాగా చెప్తారేంటి మీరు? చెప్తారమ్మా? ఎవరు చెప్తారు? రామచంద్ర నువ్వు చెప్తావమ్మా? రామచంద్రరావు తెలిస్తే తెలుసని చెప్పండి, లేదంటే తెలియదని చెప్పండి. దానికే ఉంది. ఏంటి రామచంద్రరావు తెలుసా? అదే 1, 2లో వాల్యూస్ ఉండవు సార్. ఎందుకుండో? ఈ 1, 2 ఎందుకు తీసుకోకూడదు? -∞ నుంచి 1కి 2 నుంచి ఇన్ఫినిటీ వరకు తీసుకోవాలి సార్. తీసుకోలే అదేంటది? ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే మనం చెప్పుకున్నది ఏంటి? x - a అంటే x - b లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే x లెస్ దెన్ a లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు b అని కదా చెప్పుకున్నాం. అది రాసింది కరెక్టే,
కాకపోతే p వాల్యూ 1 2 ఎందుకు తీసుకోం? తెలియదు రియల్ వాల్యూస్ కదా సార్. రియల్ వాల్యూస్ ఏ p1 తీసుకుంటే రియల్ వాల్యూ కదా, 2 రియల్ వాల్యూ కదా, మధ్యలో ఉన్న వాల్యూస్ రియల్ వాల్యూస్ కాదండి. 1 2 ఎందుకు తీసుకోం? చూడండి ఒకసారి క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు వాడు, x మైనస్ p బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 అని ఇచ్చాడండి. ఎస్ సార్. అక్కడ మీరు x p ప్లేస్ లో 1 రాశారు అనుకోండి, x మైనస్ 1 బై డినామినేటర్ లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ని x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 కింద రాస్తే x మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే ఆ ఎక్స్ప్రెషన్ ఏమైపోద్ది, 1 బై ఎక్స్ ప్లస్ 2 అయిపోద్ది, 1 బై ఎక్స్ మైనస్ 2 అయిపోద్ది. అవునా? ఎస్ సార్. మరి అది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అవుతుందా? అవ్వదు సార్. అలా అని p ప్లేస్ లో 2 రాశారు అనుకోండి, x మైనస్ 2 బై x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 అని రాస్తే x మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతే 1 బై x మైనస్ 1 అవుతుంది. అప్పుడు కూడా అది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అవుతుందా? అవ్వదు సార్. అందువల్ల మనం ఏంటంటే p12 తీసుకోండి. ఏమండి? ఓకే సార్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, 4 మార్కులకి. 5th క్వశ్చన్ చూడండి. 5th వన్ ఏమక్కడమే, if c square not equal to ab and the roots of c square minus ab into x square minus 2 into a square minus bc into x plus b square minus ac equal to 0 are equal, then show that aq plus bq plus c cube equal to 3abc or a equal to 0 అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. పని చేయండి, మీరు ఏం చేస్తారంటే బ్రేక్ తీసుకోండి, కరెక్ట్ గా 5:20 కల్లా వచ్చేయండి. ఈ చిన్న పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ రాసేసుకొని బ్రేక్ తీసుకోండి. ఓకే సార్. 5:20 కల్లా వచ్చేయాలి. ఓకే సార్. కొంచెం కిందకి పెట్టండి సార్. ఓకే సార్. అయిపోతే చెప్పండి మనకు. ఓకే. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్. వాడు ఏమంటాడు, ఒక రెండు ఈక్వేషన్ ఇచ్చాడు, ఆ ఈక్వేషన్ ఈక్వల్ రూట్స్ ఉంటే కనుక కండిషనల్ కార్తికేయ వెనక ఆడియో ఆఫ్ చేయి. అమ్మా చూడండి, ఇప్పుడు 5th క్వశ్చన్ వాడు ఇచ్చింది తీసుకుంటాను నేను. గివెన్ the equation c square minus ab into x square minus 2 into a square minus bc into x plus b square minus ac equal to 0 allowed, given the roots of are equal. ఎప్పుడైతే రూట్స్ ఈక్వల్ అయ్యాయో మనకి ఏంటి కండిషన్, రూట్స్ ఈక్వల్ అవ్వాలంటే నేచర్ ఆఫ్ ది రూట్స్ ప్రకారం ఏమవ్వాలి చెప్పాలి. డెల్టా ఈక్వల్ టు 0. దెన్ ఇక్కడ ఏం చేద్దాం అంటే హియర్ మరి ఏబిసిలో ఉంది కాబట్టి ఏం చేద్దాం అంటే కంపేరింగ్ దెన్ డెల్టా ఈక్వల్ టు 0, కంపేరింగ్ విత్ లేదంటే ఓ పని చేయండి, గివెన్ ఈక్వేషన్ ఇది అని చెప్పి ఈక్వేషన్ రాయండి. ఆ తర్వాత నెక్స్ట్ లైన్ ఏం రాస్తారంటే కంపేరింగ్ విత్ అని రాసి అప్పుడు ద రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఆర్ ఈక్వల్ అని చెప్పి అప్పుడు రాస్తే బాగుంటుంది. లేదంటే ఇలా చేద్దాం, గివెన్ ఈక్వేషన్ ఈస్ అని చెప్పి తీసుకున్నాను నేను. కంపేరింగ్ విత్ ax square plus bx plus c equal to 0, we get a equal to c square minus ab, b equal to minus 2 into a square minus bc, c equal to b square minus ac.
అది క్యాపిటల్ సి స్మాల్ సి చూసుకోండి ఏమండి. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే గివెన్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్, లేదంటే సిన్స్ ద గివెన్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్, గివెన్ సిన్స్ గివెన్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్, so delta equal to 0, that implies b square minus 4ac equal to 0. అదే capital B 4ac capital C equal to 0. అది రాస్తే b square అంటే -2 into a square minus bc whole square -4 into a అంటే c square minus ab into c అంటే b square minus ac equal to 0. సింప్లిఫై చేస్తే 4 into a square minus bc whole square -4 into c square minus ఈ రెండు మల్టిప్లై చేసాం లేదా c square b square నెక్స్ట్ minus ac cube minus ab cube plus a square bc equal to 0. 4 తో డివైడ్ చేశారు అనుకోండి, ఇది అప్పుడు ఏమవుతుందంటే a square minus bc whole square, ఇది మల్టిప్లై చేయకుండా ఉంచితే నయం, ఎందుకంటే పెద్ద టర్మ్ రాసుకోవాలి ఎందుకంత మైనస్ ఇది మల్టిప్లై చేయకుండా అలాగే ఉంచండి, ఎందుకు వేస్ట్, ఎందుకంటే ఇది ఎక్స్పెండ్ చేస్తాం కదా అప్పుడు ఎలాగే మళ్ళీ రాసుకోవాలి. c square minus ab into b square minus ac equal to 0, మళ్ళీ అది ఎక్స్పెండ్ చేయకుండా. ఇప్పుడు 4 తో డివైడ్ చేస్తే ఇది ఏమవుతుందంటే సి స్క్వేర్ మైనస్ ఏబి ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏసి ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ అంటే ఏ పవర్ 4 ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ బిసి మైనస్ ఈసారి ఈ రెండు మల్టిప్లై చేస్తే బి స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ ఏసీ క్యూబ్ ప్లస్ కాదు మైనస్ ఏబి క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ బీసీ ఈక్వల్ టు 0. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే ఏ పవర్ 4 ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ బీసీ మైనస్ బి స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ ఏ అంటే ప్లస్ అవుతుంది ఏసీ క్యూబ్ ప్లస్ ఏబి క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ బీసీ ఈక్వల్ టు 0. ఏమండి అక్కడ చూడండి ఏ పవర్ 4 ఏమా తర్వాత ఏబి క్యూబ్ తర్వాత ఏసీ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బీసీ మైనస్ 3a స్క్వేర్ బీసీ. అంతే సార్. ఇంకేంటి ఏమన్నా బీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతామా అంతే ఈక్వల్ టు 0. దీంట్లో ఏ కామన్ తీస్తే ఏ ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మైనస్ 3abc అమ్మ ఈక్వల్ టు 0. దీని నుండి ఏ ఈక్వల్ టు 0 ఆర్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు 0. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు 0. దీని నుండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc. ఏ ఈక్వల్ టు 0 అవ్వచ్చు లేదా ఏ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc అవ్వచ్చు. ఏమో దీంతో సమ్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ లో మీరు ఎక్కడ వరకు రాసారమ్మా? ఓన్లీ 5th వన్ రాసాం సార్. అంటే ఇప్పుడు మీరు పేజ్ నెంబర్ 75 లో సమ్స్ ఏం అవ్వలేదా? అయిపోయాము 75 లో సార్. థియరం కింద 3.2.5 ఎగ్జాంపుల్ అయిపోయింది కదా? అయిపోయింది సార్. 3.2.4 అయిపోయింది సార్. తర్వాత పేజ్ నెంబర్ లో 78 లో 3.2.10 అవ్వలేదు. అయిపోయింది సార్ ఏంటి సార్? 3.2.10 అమ్మా అవ్వలేదు సార్. అది అక్కడ వాడు ఏమంటాడు చూడండి, ఈ ఫైండ్ ద మాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అని చెప్పి అడుగుతున్నాడు. మాక్సిమం వాల్యూ ఉంటుందో మినిమం వాల్యూ ఉంటుందో చూసుకుని దాన్ని బట్టి ఫైండ్ అవుట్ చేయడమే.
ఆ సమ్ మీరు హోంవర్క్ చేయండి. చేసినట్టున్నారు అది హోంవర్క్ అయితే అయిపోయింది సార్. అయిపోయిందా? అయిపోయింది సార్. -1/3 -6 వస్తుంది. అయితే అయిపోయింది కదా. 3.2.10 మీరే చెప్పేశారు సార్ అది. అదే. తర్వాత 3.2.12 ఇది అవ్వలేదు సార్. మరి సెకండ్ ప్రాబ్లం అయిందా? థర్డ్ ప్రాబ్లం కానీ అవ్వలేదు సార్. అయితే ఒక పని చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లము మీరు చేసేచ్చు. అవి రెండు ఈక్వేషన్ కి కామన్ రూట్ ఉండడం కండిషన్ ఏంటి? C1A2 - C2A1 హోల్ స్క్వేర్ ప్లస్ అది ఉంది కదా. అయితే నేను చెప్తాను ఫస్ట్ది. మీరు ఏం చేస్తారంటే సెకండ్ ఈక్వేషన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ మీరు చేయండి. ఓకే సార్. హలో సార్. హలో 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 సార్. హలో సార్. ఏమా చూడమా పేజ్ నెంబర్ 80లో సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం మీరు చేయండి హోంవర్క్. ఏమంటే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అయిపోయింది కదమ్మా పేజ్ నెంబర్ 81లో. అయిపోయింది సార్ అది. సిక్స్త్ క్వశ్చన్ 6th అవ్వలేదు సార్. సరే అయితే ఇప్పుడు ఈసారి పేజ్ నెంబర్ 79లో ఫస్ట్ సాల్వ్డ్ ప్రాబ్లం చెప్తున్నాను. ఎగ్జాంపుల్స్ అని చెప్పేస్తాను. లేదంటే సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అని పెట్టుకోండి, మీ ఇష్టం, ఎలా అయినా పర్వాలేదు. ఫస్ట్ ఏమన్నాడు వాడు? సపోజ్ దట్ ద quadratic ఈక్వేషన్స్ హ్యావ్ కామన్ రూట్ అంటున్నాడు. దెన్ షో దట్ AQ + BQ + CQ = 3ABC అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు అన్న. ఏమా కాబట్టి given equation sir, ax² + bx + c = 0 and bx² + cx + a = 0. ఏమండి? comparing with a1x² + b1x + c1 = 0 and a2x² + b2x + c2 = 0, we get a1 = a అవుతుంది, b1 = b అవుతుంది, c1 = c అవుతుంది, a2 = b అవుతుంది, b2 = c అవుతుంది, c2 = a అవుతుంది. given equations have a common root. Then condition ఏంటమ్మా? C1A2 - C2A1 whole square = A1B2 - A2B1 B1 C2 - B2 C1. B1. ఎక్కడ వరకు రాయండి, స్పీడ్గా రాయండి. అమ్మ ఈసారి ఇంకా కంటిన్యూషన్ చూడండి ఈసారి దీని తర్వాత. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఫస్ట్ C1A2 - C2A1 అంటే అక్కడ చూడండి. C1A2 అంటే ఏమవుద్ది? C1 అంటే C, A2 అంటే B, కాబట్టి BC. BC - C2A1 అంటే A² హోల్ స్క్వేర్ = A1B2 అంటే AC -A2B1 అంటే B² సార్. B1C2 అంటే BA సార్. AB
minus b2c1. minus c square. ఇప్పుడు సింప్లిఫై చేస్తే b స్క్వేర్ c స్క్వేర్ ప్లస్ a పవర్ 4 మైనస్ 2a స్క్వేర్ bc ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేస్తే a స్క్వేర్ bc మైనస్ ac క్యూబ్ మైనస్ ab క్యూబ్ ప్లస్ b స్క్వేర్ c స్క్వేర్. b స్క్వేర్ c స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్దమ్మా. ఇప్పుడు ఈసారి ఈ మొత్తం వాల్యూస్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను. తీసుకొచ్చేస్తే ఏమవుతుందంటే a పవర్ 4 ప్లస్ ab క్యూబ్ ప్లస్ ac క్యూబ్ ఇది ప్లస్ a స్క్వేర్ bc లా వస్తే మైనస్ a స్క్వేర్ bc అవుతుంది కాబట్టి మైనస్ 3a స్క్వేర్ bc అవుతుంది ఈక్వల్ టు 0. ఇప్పుడు a కామన్ తీయండి. a ఇంటూ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు 0. ఏమండి వాడు క్వశ్చన్లు ఏమైనా ఇచ్చడం ముందు అక్కడ So that teachers, sir. ఏ ఈక్వల్ టు 0 అవ్వచ్చా? ఏ ఈక్వల్ టు 0 అయితే అవ్వదు సార్. క్వశ్చన్ అవ్వదు కదా అది. అవ్వదు సార్. కాబట్టి సిన్స్ ఏ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇంకేమవ్వాలి? సిన్స్ Eight. ఏ నాట్ ఈక్వల్ టు 0 సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు 0 అంతే. దాని నుండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc. అమ్మా ఇంకొక 2 సమ్లు చెప్పేస్తాను. ఏంటంటే 4th క్వశ్చన్ లో సమ్స్ చెప్పేస్తాను. చెప్పేసిన తర్వాత మీరు 6th సమ్ కూడా మీరు చేసేస్తారు కాబట్టి ఇంకా రిమైనింగ్ 3 సమ్స్ ఉంటాయి. ఆ 3 సమ్స్ నెక్స్ట్ టాపిక్ రేపు మొదలు పెట్టుకుంటాం. క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్స్. ఆ ఇన్ఈక్వేషన్స్ మీకు ఫౌండేషన్ లో కూడా వస్తాయి. ఇంకో విషయం మీరు ఇక్కడ నేర్చుకునే విషయాలు ఏమేమి వస్తాయంటే ఫౌండేషన్ లో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వస్తాయి. అలాగే ఇన్ఈక్వేషన్స్ ఏమో లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పి ఉంటుంది ఆ టాపిక్. అలాగే ప్రాబిలిటీ వస్తుంది. అలాగే మీకు ఇంకా ఫంక్షన్స్ వస్తుంది. సార్ ఏమొస్తుంది సార్? ఫంక్షన్స్ ఓకే సార్. 13 ఇవన్నీ కూడా మీకు అందులో వస్తాయి. ఇంకా మెయిన్ టాపిక్ ఏంటంటే డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. అది చాలా పెద్ద ఉంటుంది. అది కూడా అందులో వస్తుంది. మాక్సిమం ఒక 5 or 4 టాపిక్స్ కవర్ అయిపోతాయి ఇక్కడ జాగ్రత్తగా నేర్చుకుంటే. సరే ఇప్పుడు ఇది అయిపోయింది. 4th క్వశ్చన్. సరే 4th వన్ ఏమంటాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ at which the following expression have maximum or minimum. అంటే ఎక్స్ యొక్క ఏ వాల్యూ దగ్గర మాక్సిమం ఆర్ మినిమం ఉంటుంది అంటున్నాడు. వాడు ఎక్స్ప్రెషన్ కి మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమనలా. ఆ ఎక్స్ప్రెషన్ కి ఎక్స్ యొక్క ఏ వాల్యూ దగ్గర మాక్సిమం ఉంటుంది మినిమం వాల్యూ ఉంటుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే మాక్సిమం వస్తుంది, అలాగే ఎక్స్ ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే మినిమం వస్తుంది అది అడుగుతున్నాడు. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2 అని చెప్పుకున్నాం మనం. అవునా? ఎస్ సార్. ఆ వాల్యూ దగ్గర పాజిటివ్ కానీ మినిమం అదే మాక్సిమం కానీ మినిమం కానీ ఉంటుంది. అయితే మనకు మాక్సిమం ఆర్ మినిమం ఎలా చెప్తాము అంటే కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బట్టి చెప్తాం. అర్థమవుతుందండి? ఎస్ సార్. కాబట్టి సొల్యూషన్ లో 4th సొల్యూషన్ లో ఫస్ట్ వన్ గివెన్ ఎక్స్ప్రెషన్ ఈస్ ఏం ఇచ్చడం వాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6. ఏమండి హియర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈస్ a equal to here a equal to 1, b equal to 5, c equal to 6, e equal to 6. Here quotient of x square is a equal to 1 greater than 0. ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 0 అయిందో మాక్సిమం వాల్యూ ఉంటుందో మినిమం వాల్యూ ఉంటుందా? మినిమం మినిమం వాల్యూ ఉంటుంది సార్. రివర్స్ కదా మరి అంతసేపు ఆలోచిస్తారేటమ్మా. తర్వాత the expression లేదంటే గివెన్ ఎక్స్ప్రెషన్ x square plus 5x plus 6 has absolute minimum or maximum? Minimum. Sir, at x is equal to minus 5 by 2. Minus b by 2a. That equals x equals minus 5 into 1 by 2. That equal to minus 5 by 2. ఏమా? Yes sir. తర్వాత క్వశ్చన్ మీరు చేసేయండి.
ఇందులో కూడా. తర్వాత Okay. హోంవర్క్ ఓకే సార్. అంతే. ఆ తర్వాత రిమైనింగ్ 3 సమ్స్ రేపు చెప్పుకుని టాపిక్ కూడా రేపు చెప్పుకుందాం. ఎవరో మిస్ అవ్వకండి. అది ఆ కొత్త తర్వాత 2 సమ్స్ ఉన్నాయి సార్. తర్వాత 3 ఉన్నట్టున్నాయి మరి. ఎగ్జాంపుల్ 7, 8 అంతే సార్. అదే రేపు చెప్పుకుందాం. ఓకే సార్. రేపు మాత్రం 550కి అడ్మిట్ అవ్వండి. థ్యాంక్ యూ. సార్ ఇది రాయలేదు సార్. రాసుకోండి.